సార్ వాళ్ళ ఫ్రెండ్స్ మే. ఎవరమ్మా? నువ్వు వెళ్ళు. అక్క సార్ని కలుద్దామని వచ్చాం. మీరెవరు? మీరు ఎవరో ఏంటో చెప్పకుండా ఇలా మీరెవరు అసలు? అన్నా సార్ లోపలే ఉన్నారు, రండి. సార్ నమస్తే. బాగున్నారు కదా? బాబు ఎవరు అసలు వీళ్ళంతా? అక్క చెప్పాను కదా మేమందరం ఫ్రెండ్సే. సందేహంగా ఉంటే సార్ని అడగండి. నిజమే అక్క. అక్క మీరు లోపలికి వెళ్ళి స్ట్రాంగ్గా 2 టీ తీసుకురండి. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, వాళ్ళు నా ఫ్రెండ్సే. సరే. సార్ బాగానే ఉన్నారు కదా? ఇప్పుడు మీకేం కావాలి? మనం సార్కు చైర్ వెయ్యి. సార్ మీరేం భయపడకండి, మేం మిమ్మల్ని తిరిగి కొట్టడానికి రాలేదు. అంత ధైర్యం మాకుందా సార్? సార్ కూర్చోండి, అన్న మీతో కొన్ని విషయాలు మాట్లాడాలంట. కూర్చోండి సార్. సార్ నిన్న మీరు చెప్పిన విషయాన్ని కొంచెం క్లియర్గా మాట్లాడి వెళ్దామని వచ్చాం. ఇంకేమీ లేదు. నిన్న రాత్రి సార్ ఏదో చెప్పారు కదా, అదేంటి? నన్ను వీడిని సోమవారం ఉదయాన్నే కోర్టులో హాజరు చేస్తారని. అది కన్ఫర్మ్ చేయడానికి వచ్చాను. చెప్పినట్టు జరుగుతుంది. జరగనే ఉండి సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పింది అడ్వకేట్ సార్జెంట్ ఫ్రాన్సిస్ చంపినప్పుడు 2 కన్నా ఎక్కువ మంది ఉన్నారని చెప్పబడింది. అది కరెక్టే కదా సార్? మేమిద్దరం మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అలాగైతే ఇంకో 2 సంవత్సరాలు కీల్పాక్లో ఉంటాను. అది నాకు అలవాటైపోయింది. ఇంకా వీడి సంగతి 5 సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉంటాడు, అంతే కదా? కానీ జీవితం అంతా శిక్ష అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ ముందు వాళ్ళని కనిపెట్టండి, ఆ తర్వాత మమ్మల్ని లోపల వేయండి. అన్నా జేమ్స్, ఇంకా కోర్టు తెరిచే వరకు నీకు టైం ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే 25 గంటలు. బాగా ఆలోచించుకో. అన్నా అది తిరిగి ఇచ్చేయండి. అయితే మళ్ళీ మనం కలుద్దాం సార్. ముఖేష్, బండి తీరా.
జను కూర్చో. మనం అరెస్ట్ చేసామా ఆ నలుగురి వాళ్ళ శత్రువుల డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాథ్యూ థామస్కి లేదా మనుకి ఏదైనా కనెక్షన్ ఉందేమో తెలుసుకోవాలి. మనకి టైం ఎక్కువ లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిపోర్ట్ కావాలి. ఓకే సార్. ఒక నిమిషం జను, మనం ఇన్వెస్టిగేషన్ చేసే విషయం డిపార్ట్మెంట్లో ఇంకెవరికి తెలియకూడదు. సరే సార్. సార్ అతను వచ్చాడు. ఎవరు? మీ ఫ్రెండ్. నేను అడిగితే మీ ఫ్రెండేనే చెప్పాడు. అలాగే సార్.